శ్రీమతే రామానుజాయ నమః భగవతే మమ దేశికాయ నమః శ్రీపెరంబదూరులో భగవద్ రామానుజుల వారు అవతరించినటువంటి స్థానం. దీని పేరు భూతపురి అని పేరు. సకల భూతాలు పరమాత్మను ప్రార్థించి ఆలయ రూపంలో ఏర్పడ్డాయి అని స్తంభాల రూపంలో ఒకే రోజులో అయినాయని ఇక్కడ పురాణ ఐతిహ్యాలు చెప్తూ ఉంటారు. ఇలాంటి భూతపురి క్షేత్రంలో ఈ ఆలయం ఆదికేశవ పెరుమాళ్ అంటారు. ఆ ఆదికేశవ పెరుమాళ్ ఎదురుగుండా ఉన్నటువంటి ఒక మండపం మనకు కనపడుతుంది పక్క. ఆ మండపమే రామానుజ వారి యొక్క నివాస స్థానంగా, అక్కడే రామానుజ వారు అవతరించారు అని అంటారు. రామానుజుడికి పేరు ఇళయాళ్వాన్, అంటే లక్ష్మణమూర్తి అని పేరు. భగవంతుని సేవ చేయడంలో లక్ష్మణస్వామి ఎంత నిష్ట కలిగి ఉన్నారో రామానుజ వారు కూడా అంతే నిష్ట కలిగి ఆ కైంకర్యాన్ని అందరికీ అందించిన మహనీయురన్నమాట. వైకుంఠానికి సోపానాలు వేశారు రామానుజుడు. ఈ భూతపురి క్షేత్రానికి కనుక ఎవరైతే ఇచ్చేసి రామానుజుని సేవిస్తారో అలాంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి మనో చాంచల్యాలైనా సరే అవన్నీ తొలగిపోతాయంట. సంతానం లేని వారికి ఇక్కడ నిద్ర చేస్తే సంతానం కలుగుతుందని, ఏ రకమైనటువంటి పీడలున్నా పీడలన్నీ పోతాయి ఆచార్య అనుగ్రహం చేత అని చెప్తారు. అసలు అత్యుత్తమమైనటువంటి క్షేత్రం, మానసికమైనటువంటి వికాసాన్ని కలిగించేందుకు మనందరం రామానుజ గారి అవతార స్థానాన్ని కూడా చూద్దాం. శ్రీమతే రామానుజాయ నమః భగవతే మమ దేశికాయ నమః యతిపతే భవనాశకాయ నమః నర్తన కృష్ణుడు స్వామి ప్రధాన శిష్య కురత్తాళ్వార్, స్వామి మానసియంబాయ్ ఆలవందార్, స్వామి మాతృడ పెరియ తిరుమలై నమ్మి స్వామి తిరుకచ్చి పంచాచార్య పదాక్షాయ ఎంబడమన్నారు. అతిశేష అవతారం, శేషావతారం. ఆర్య క్షేత్రం అని పిలిచేటటువంటి ఈ ఊరికి పేరు భూతపురి అంటారు. సకల భూతాలు కూడా పరమాత్మను ప్రార్థించి మేము కూడా తరించాలి, ఏం చేయాలి అని అడిగితే ఈ లోకాలన్నిటికీ కారణభూతుడైనటువంటి కేశవ పెరుమాళ్ అంటారు. ఆ స్వామి మీకేం పర్వాలేదు, మీరందరూ కలిసి ఒక ఆలయంగా ఇక్కడ తయారవ్వండి అని పరమాత్మ వరాన్నిచ్చి అవన్నీ ఒక రోజులో ఆలయంగా అవి తయారైతే అందులో ఆదికేశవ పెరుమాళ్ ఏం చేశారు? కేశవుడు ఉండక ఇది బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవాంగే సంభూతం తస్మాత్ కేశవ నామవాన్ అంటారు సాక్షాత్తు రుద్రుడు. కా అంటే బ్రహ్మగారికి పేరు, ఈశ అంటే రుద్రుడికి పేరు. వారిద్దరూ పరమాత్మ శరీరం నుంచి వచ్చారు కనుక పరమాత్మకి పేరు కేశవ అని. అందువల్ల స్వామి మూల కారణభూతుడు అయినటువంటి ఆ ఆది కేశవుడు ఇక్కడ ఉన్నాడు. ఆ స్వామి ప్రభావం చెంది ఊరికి భూతపురి అని పేరు. రామానుజుడు అవతరించిన తర్వాత నిజంగా ఈ భూతాలంటే సమస్త ప్రాణులు అంటే జీవులు, సమస్త జీవుల్ని ఉద్ధరించాలని అవతరించారు పరమ కారుణ్యులైనటువంటి భగవద్ రామానుజాచార్య స్వామి. రామానుజ వారి నివాస స్థానం ఇది 1950 ఆ ప్రాంతాల్లో ఇక్కడ ఉండేటువంటి మినిస్టర్ అధికారి రామానుజ గారి నివాస స్థానం పెద్ద వెంకటస్వామి నాయుడు అని ఆయన ఈ మండపం మనం మండపంగా చైత్ర మాసంలో పుష్ప ఉయ్యాలి వేసి శంభుపాలు నివేద్యం. చైత్ర మాసం ఆరుద్రాలు
రామాళ్ళు అక్కడి నుంచి ఏం చేసేటప్పుడు పొట్టి రంగనాథ మఠంతో ఏం చేసి సంపుతాలు చేసేది రామారాయుడు వాడికి. అయిన వరకే పైన వెళ్ళి గజెత్రి గోష్ఠి అయిన కనుక తిరుమల అయి తిరుమల చాటుమాట అయిన వరకు లోపల పోయి ఆ ఆభరణాలు వేసుకొని మరి వాహనానికి వచ్చి ఊరేగింపు. రామానుజు అవతరించినటువంటి స్థానంలో రామానుజు ప్రధానంగా ఉన్నారు. ఇక్కడ మూలమూర్తి లోపల ఆదికేశవ పెరుమాళ్ళు ఉన్నారు. ఇక్కడ పక్కన 12 మంది ఆళ్వారులంతా ఉన్నారు. రామానుజు గారి పక్కన ఆండాడు తల్లి, முதலியார், கண்ணன், சக்கரத்தாழ்வார், திருக்கச்சுநம்பி, பெரிய திருமல நம்பி, ஆளுநர், புறத்தாழ்வார், 74 సింహాసనాధిపతులు. రామానుజు వారి దగ్గర 74 మంది సింహాసనాధిపతులు ఉన్నారు. ఆయన అందరూ ఇక్కడ ఈ పంచ నమస్కారం చేయాలి, శిష్టాద్వైతం కావాలి చేసిన శిష్యుడు. లోకాన్ని మొత్తాన్ని అనుగ్రహించడానికి కురిపించడానికి వేయించేసినటువంటి మేఘాలు అన్నమాట. వీళ్ళందరూ ఒక్కొక్క మేఘం ఒక్కొక్క ప్రాంతం అలా రామానుజు గారు 74 మంది సింహాసనాధిపతులు, 700 మంది జీఆర్లు రామానుజు వారే ఏం చెప్పేశారు. ఇక్కడ వారంతా ఇక్కడ ఉన్నారు. జీర్లుగా ఉన్న వారందరికీ ఆవదపడ కాషాయం పెట్టారు. మిగతా తెల్ల వస్త్రం ఉన్న వారంతా కూడా 2 పూట నైవేద్యం, 2 పూట్ల ఇక్కడ ఆరాధన నైవేద్యం ఉంటుంది. తప్పకుండా రామానుజు గారు అనుగ్రహం మీ అందరికి కూడా కలగాలి, అందరి కష్టాలు తొలగాలి. మాటలాడే దైవమీతడు అని అన్నమాచార్య స్వామి కీర్తించారు. అలాంటి గొప్ప మహానుభావులు ఆచార్యులు రామానుజులు ఏం చేస్తున్నారు. అందరూ కూడా అనేక మంగళాలు కలిగించాలని మన చిన్నజీవి స్వామి వారు బృహద్మూర్తిని సమతామూర్తిగా 216 అడుగుల మూర్తిని మనకి శంషాబాద్లో కూడా వేయించేస్తారు. తప్పకుండా అక్కడ కూడా రామానుజుని సేవించండి. అవకాశం వారి ఇక్కడికి రండి. రాలేని వారి కోసం ఈ వీడియో. జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః. భగవతే మమ దేశికాయ నమః. యతిపతే భవనాశకాయ నమః. స్థిరమతే సమదర్శకాయ నమః. నమో నమో యతిరాజ, నమో నమో ధృతతేజ. నమామి శ్రుతసురభూజ, స్మరామి భగవద్ రామానుజ. నమో నమో యతిరాజ, నమో నమో ధృతతేజ. నమామి శ్రుతసురభూజ, స్మరామి భగవద్ రామానుజ. వైకుంఠంలో ఆసిరి తాలుపు పవళించే శృతి మెత్తని పానుపు. వేయి పడగల వీనుల చూపు, పుడమిని దాల్చిన పాముల వేలుపు. ఆదిశేషుడు అనంత రూపుడు, అహిపతి పన్నగరాజు ఫణీంద్రుడు. కుండలీంద్రుడు చిరువరాయుడు, శ్రీహరి నెన్నడు వీడని దాసుడు. ఇదే హరి వ్యూహం, ఆదిశేషుడి ప్రథమ స్వరూపం. ఇదే హరి వ్యూహం, ఆదిశేషుడి ప్రథమ స్వరూపం. శ్రీమతే రామానుజాయ నమః. భగవతే మమ దేశికాయ నమః. నమో నమో యతిరాజ, నమో నమో ధృతతేజ. నమామి శ్రుతసురభూజ, స్మరామి భగవద్ రామానుజ. నమో నమో యతిరాజ, నమో నమో ధృతతేజ. నమామి శ్రుతసురభూజ,